ఈరోజు ఒక చాలా కీ టాపిక్ చెప్తాను. కాంగ్రియన్స్ అంటే సేమ్ సైజ్ సేమ్ షేప్. వెర్టిసెస్ అంటే టూ లైన్ సెగ్మెంట్స్ తాలూకా కామన్ మీటింగ్ పాయింట్, ద కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ టూ లైన్ సెగ్మెంట్స్ ఈజ్ అ వర్టెక్స్. కాంగ్రియన్స్ తాలూకా సైన్ ఇది. సిమిలారిటీ అంటే షేప్ ఉంటే సరిపోతుంది అండ్ సైజ్ అయితే ఫిక్స్డ్ రేషియోలో ఉంటుంది, సేమ్ రేషియోలో అండ్ ఆల్సో ప్రపోర్షన్. అది మన తాలూకా సిమిలారిటీ సైన్ ఇది. ఈ రెండిటికి రిలేటెడ్గా ఇవాళ వెర్టెక్స్ మీదని ఒక చాలా ఇంపార్టెంట్ కీ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఫస్ట్ స్టెప్ ఇన్ రైటింగ్ ఎ ప్రూఫ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ అండ్ పికింగ్ అవుట్ ద రైట్ వెర్టిసెస్. వెర్టిసెస్కి ఫస్ట్ మనం ఒక ప్యారలలోగ్రామ్ తీసుకున్నట్లయితే ప్యారలలోగ్రామ్లో డయాగనల్ డివైడ్స్ ద ప్యారలలోగ్రామ్ ఇంటూ టూ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. అంటే ఈ ట్రయాంగిల్ ఎట్లా ఉంటుందో, ఈ ట్రయాంగిల్ సేమ్ ఐడెంటికల్ ట్విన్ లాగా ఉంటుంది. అయితే అందులో కూడా కొంత కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేస్తూ వాటిని ఐడెంటిటీ జోన్లోకి ఎట్లా తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు క్లాస్. ఇప్పుడు కాంగ్రియన్స్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ అగ్రిమెంట్ అండ్ ఫిట్టింగ్ వెల్ కంప్లీట్లీ, లేకపోతే కలయిక కంప్లీట్గా మెర్జింగ్ టు వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ అండ్ కామన్ అండ్ ఈక్వల్. రెండిటికి కామన్గా ఉండాలి, సమానంగా ఉండాలి బై ఎవ్రీ ఇంచ్ అండ్ రెగ్యులర్ రిపిటేషన్ ఆఫ్ ద టూ గివెన్ ఫిగర్స్. ఈ వర్టిసెస్ ఏరియాలోని ఐడెంటిఫైయింగ్ అండ్ పికింగ్ ద రైట్ వర్టిసెస్లోని వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యారలలోగ్రామ్ తాలూకా ఇంపార్టెంట్ ప్రాపర్టీలో నుంచి డయాగనల్ రెండు కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ని రిజల్ట్ చేస్తుందని ఆల్రెడీ చెప్పాను. అండ్ వెర్టిసెస్ ఆర్ ది కీ టు కాంగ్రియన్స్. సో వెర్టిసెస్ ఆర్ ది కీ టు కాంగ్రియన్స్ అంటే ఏంటో చెప్తాను. ఈ రెండు ట్రయాంగిల్స్కి నేను వెర్టిసెస్ ఏబిసి, అలాగే దీన్ని సెపరేట్ చేసి PQR అని నేను నేమ్స్ చేశాను. యాజ్ లాంగ్ యాజ్ ఆ బొమ్మ బుక్లో ఉన్నంతసేపు మనకి వెర్టిసెస్ మీద సంపూర్ణమైన అవగాహన కలగదు. ఆ బొమ్మని రెండు ముక్కలుగా చేసి పుస్తకంలో నుంచి మైండ్లోనే మనం బయటికి తీసి ట్రిప్ చేసి ఒకదాని మీద ఒకటి ఎప్పుడైతే అగ్రిమెంట్, నౌ దిస్ ఈజ్ కంప్లీట్ అగ్రిమెంట్, ఫిట్టింగ్ సో వెల్ అండ్ మీటింగ్ ద each other and there is no conflict on either side and common equality undi. ee renditiki equality undi, commonness undi by every inch and there is a regular repetition of each triangle on the other. Now this is what we mean to say by congruence. And congruence ki ee rendu vertices agreement lo ela untayo ఇప్పుడు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను వాట్ నాట్ టు డూ అనే కాన్సెప్ట్ని మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ABC అనే వెర్టిసెస్ ఉన్నాయి, వీటి మీద నేను PRQ అని సో నేను దీన్ని ఇలాగా ABCని ట్రిప్ చేస్తే PRQ మీద నేను కూర్చోబెట్టాలనుకుంటే P మీద A చేశాను, B మీద R చేద్దామంటే అదేమో ఇప్పుడు డిసగ్రిమెంట్ అనమాట. కాన్ఫ్లిక్ట్ ఉంది, నాట్ మీటింగ్ ఉంది, నాట్ కంప్లీట్లీ అగ్రీయింగ్ ఉంది అండ్ దే ఆర్ నాట్ కామన్ అండ్ ఈక్వాలిటీ లేదు, రెగ్యులర్ రిపిటేషన్ కూడా లేదు. సో ఇవన్నీ కూడా నో అయిపోయింది. అండ్ C మీద Q కూర్చోబెడదామంటే ఇది వెళ్ళిపోతుంది పక్కకి. సో ఇవన్నీ రకరకాల స్ట్రక్చర్స్ అన్నీ మీకు మీ తాలూకా టెక్స్ట్ బుక్లో ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం చేయవలసింది ఏమిటి అంటే చక్కగా వాటిని ముందు వెర్టిసెస్ని ఐడెంటిఫై చేసుకొని ఒకదానికొకటి ఇవన్నీ పారామీటర్స్ మీట్ అవ్వడం. సో ఎసెన్షియల్లీ నాట్ టు డూ ఇది, నాట్ టు డూ దిస్. నెక్స్ట్ కాంగ్రెన్సీ ABC ట్రయాంగిల్ మీద నేను A మీద R, B మీద Q కూర్చోబెట్టాలని ట్రై చేస్తున్నాను. Q మీదకి C వెళ్ళే సమస్య లేదు. సో ఇటువంటి బొమ్మ కూడా మీ ప్రాబ్లమ్స్లో మీరు చూసే ఉంటారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కాంగ్రియంట్. మనం ఇలా కాంగ్రియన్సీని మనం ట్రిప్పింగ్ అండ్ వెర్టిసెస్ అగ్రిమెంట్తోనే మనం కాంగ్రియన్సీని తీసుకురాగలం. కానీ ఇలా ఎలా పడితే అలాగా వెర్టిసెస్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తే అది ఓన్లీ ప్రాబ్లం అవుతుంది, ఇది ఒక్కటే సొల్యూషన్ అవుతుంది. ఇందాకటిది బొమ్మ ఇలా ఉంటే ఇప్పుడు ఈ బొమ్మ ఎలా ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వేస్తాం. సో జాగ్రత్తగా చూడండి. PQR అనేది చిన్న సైడ్ ఏమో ఇక్కడ ఉంది, ABCలో చిన్న సైడ్ ఏమో ఇక్కడ ఉంది. వీటిని నేను ఎలాగైనా అగ్రిమెంట్ చేయాలి అంటే R మీద A,
బి మీద పి తీసుకురావాలి, సి మీద క్యూ, అది ఒక ఇంపాసిబిలిటీ. ఇది ఓన్లీ అగ్రిమెంట్ అనేది కేవలం ట్రిప్ చేసి దీని మీదకి దీన్ని తీసుకొచ్చినప్పుడే అగ్రిమెంట్ అనేది అవుతుంది. ఇప్పుడు బొమ్మ మీద ఏబిసికి నేను ఏకి క్యూ, బికి పి అండ్ ఇది ఎట్లాగో సీనే లేదు, ఎలా కలిపినా కూడా ఇలా వస్తుందన్నమాట బొమ్మ. ఎక్కడుంది ఈక్వాలిటీ? లేదు, కాంగ్రియన్స్ లేదు, రిపిటేషన్ లేదు, అగ్రిమెంట్ లేదు, కాన్ఫ్లిక్ట్ అయితే ఎస్. ఇది కొద్దిగా నేను పక్కకి జరిపి వేశాను. యాక్చువల్గా బొమ్మ అయితే ఇది ఈ పీని అకామిడేట్ చేయడానికి వేశాను, లేకపోతే ఏ వచ్చి దీని మీద ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ ఏ. సో ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్లో మనకి ట్రయాంగిల్స్ని ఇస్తారు. మన టెక్స్ట్ బుక్స్లో కూడా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిలోంచి మనం కాంగ్రియన్సీని పికింగ్ ద ట్రయాంగిల్స్ అండ్ ద వర్టిసెస్ వాటి తాలూకా కేర్ తీసుకొని మనం కాంగ్రియన్సీని అరైవ్ అవ్వాలి. ఇట్లా వందల పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి. వాటిలోంచి మనం డెసిఫర్ చేయడం ఎట్లాగా అనేది చూద్దాం. బొమ్మలో నుంచి మనం ట్రయాంగిల్స్ని బయటికి పిక్ చేయాలి, మెంటల్గా చేసేసి వీ షుడ్ ట్రైన్ అవర్ ఐ ఇన్ సచ్ ఎ వే. ఈ పొట్టి సైడ్లు ఎటున్నాయి, పొడుగు సైడ్లు ఎటున్నాయి, యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఏ యాంగిల్స్ దగ్గరలో అగ్రిమెంట్లో ఉన్నాయి, ఇవన్నీ మనం మన ఐకి మనమే ట్రైనప్ చేసుకొని వర్టిసెస్ని ఐడెంటిఫై చేసుకోవడంలో ఇప్పుడు కాంబినేషన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూపిస్తాను. నేను ఏబిసి కరస్పాండ్స్ టు పిక్యూఆర్ అని ఎలా అయితే రాసానో దీంతో నేను స్టార్ట్ చేసి బీసీఏతో స్టార్ట్ చేస్తే క్యూఆర్పితో నేను ఎండ్ చేయాలి. సేమ్ అంటే దీంతో దీన్నే ప్రస్తావించాలి, దీంతో దీన్ని ప్రస్తావించకూడదు. ఏబీసీ కాంగ్రెంట్ క్యూపీఆర్ అని రాస్తే తప్పు. ఇవన్నీ తప్పులు. మనం ఇప్పుడు రైట్ ఏంటో చూస్తున్నాం. ఏబీసీతో పీక్యూఆర్ఏ చేయాలి. ఒకవేళ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయదలుచుకున్నాను, ఓకే చేయొచ్చు. బీసీఏ ట్రయాంగిల్ అనుకుంటే క్యూఆర్పి విల్ బి ద నేమ్ ఆఫ్ ద అదర్ కాంగ్రెంట్ ట్రయాంగిల్. అలా కాదు, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సిఏబి విల్ బి మై ట్రయాంగిల్ అండ్ క్యూఆర్పిక్యూ ఈజ్ మై అదర్ కౌంటర్ పార్ట్. నేను ఇటు నుంచి నేమింగ్ ఎలా చేశానో ఇటు నుంచి కూడా చేయొచ్చు. ఏసీబీ కాంగ్రెంట్ పిఆర్క్యూ, సిబిఏ కాంగ్రెంట్ ఆర్క్యూపి అండ్ బిఏసి కాంగ్రెంట్ క్యూపిఆర్. ఇలా ఈ ఆరింట్లో ఏది రాసినా కూడా తప్పులేదు, చెప్పిందే రాశాను. ఇప్పుడు దీని రివర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు, సిబిఏ ఆర్క్యూపి. సో ఇప్పుడు మనం రాసిన అన్నిట్లోని కూడా రిపిటీషన్ అనేది ఎక్కడా ఉండదు, కానీ వాటన్నిటి తాలూకా మీనింగ్ ఇంతే. ఏబిసి పిక్యూఆర్ వీటి తాలూకా ఆర్డరు నేను మారుస్తున్నాను. ఇక్కడి నుంచి మొదలెట్టే బదులు ఇక్కడి నుంచి మొదలెట్టచ్చు, ఎక్కడి నుంచి అయినా మొదలెట్టచ్చు రివర్స్ ఆర్డర్లో, కానీ ఆర్డర్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఏ తర్వాత బిఏ చెప్పాలి, బి తర్వాత సిఏ చెప్పాలి, లేదా సి తర్వాత బిఏ, బి తర్వాత ఏనే చెప్పాలి. ఇప్పుడు మన చేతిలోకి వర్టిసెస్ తాలూకా కరస్పాండెన్స్ వచ్చింది. ఇది కరస్పాండెన్స్ తాలూకా సైన్. అంటే దీని మీద ఇది కూర్చుంటేనే ట్రయాంగిల్ తాలూకా కాంగ్రియన్సీ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది మనం ఇప్పుడే గ్రహించాము. ఇందులో నుంచి ఇంకా మనం యాంగిల్స్ తీయాలి, సైడ్స్ తీయాలి. యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు యాంగిల్ పీక్యూఆర్ అనడానికి బి కాంగ్రెంట్ క్యూ అని అర్థం. దీన్నే ఇలా కూడా చెప్పచ్చు. సిబిఏ యాంగిల్ సిబిఏ ఈక్వల్స్ యాంగిల్ ఆర్పిక్యూ అంటే మళ్ళీ బి ఈక్వల్స్ సి అనే అర్థం. దాన్ని మనం ఇటు నుంచి చెప్పాము. ఈ యాంగిల్ని ఇటు నుంచి చెప్పాము, ఇటు నుంచి కూడా చెప్పాము. అలాగే ఏబీ సైడ్ ఈక్వల్స్ టు పీక్యూ అని చెప్పాలి, కానీ ఏబీ సైడ్ ఈక్వల్స్ టు క్యూపీ అని చెప్పడం తప్పు. అంటే మనం దాన్ని ఇలా తిప్పేసాం, వెంటనే కాంగ్రియన్సీ దెబ్బతింటుంది. ఎట్టి పరిస్థితుల్లోని వర్టిసెస్ని మనం మిస్ చేయకూడదు, వర్టిసెస్ తోటి మనం మిస్హ్యాండ్లింగ్ చేయకూడదు, మ్యానిపులేషన్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. యాజ్ యూ కెన్ సీ యాంగిల్ తాలూకా ఇది ఇటు నుంచి చెప్పినా కరెక్టే, కానీ ఇంకే యాంగిల్లోని మనం దీన్ని ప్రజెంట్ చేయకూడదు, అది ఎర్రర్ అయిపోతుంది. అలాగే లైన్ సెగ్మెంట్ ఏబీ ఈక్వల్స్ టు లైన్ సెగ్మెంట్ పీక్యూ రాయొచ్చు, బట్ దిస్ ఈజ్ రాంగ్. ఏబీ ఈక్వల్స్ టు క్యూపీ అని రాయకూడదు. ఏబీ ఈక్వల్స్ టు క్యూపీ అంటే నువ్వు ఇలా రాస్తున్నామని అర్థం. నౌ దిస్ ఈజ్ అన్ ఎర్రర్, దిస్ ఈజ్ అన్పార్డనబుల్, దిస్ ఈజ్ యూ కెనాట్ డూ దట్. వాట్ నాట్ టు డూ లో ఇది, వాట్ టు డూ ఇది. And if I want to write AC, it has to be PR, nothing else.
ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఇట్ యాజ్ ఏసీ ఇట్ హ్యాస్ టు బి పిఆర్, లైన్ సెగ్మెంట్ గురించి. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఏసీ యాజ్ సిఏ, అది మస్ట్గా సిఏ అయితే ఆర్పి అవుతుంది. సో ద వర్టిసెస్ ఆర్ ఫిక్స్డ్. ఫ్రమ్ ద ఫిక్స్డ్ వర్టిసెస్ మనం యాంగిల్స్ తీయచ్చు. బీసీఏ అంటే క్యూఆర్పి అని తీస్తాము, సిబిఏ అంటే ఆర్పిక్యూ అని తీస్తాము, ఏసీబీ అని తీస్తే పిఆర్క్యూ. సో ఆ అగ్రిమెంట్ అనేది ట్యాండమ్, కాన్సిక్యూటివ్గా ఉండాలి. సో జామెట్రీ అనేది వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది చాలా ప్రిసైజ్ ఐడియా ఉండాలి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాక్టింగ్ సైన్స్ అండ్ ఇట్ డస్ నాట్ పార్డన్ ఎనీ వన్ ఈజీలీ. అలా చేస్తేనే ఆ పని అవుతుంది. అదర్వైజ్ మనకి లెక్కలోని ఎంత గంటలు టైం వేస్ట్ అవుతుంది. సో ఈ క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ వీ డు నాట్ ఫాలో దిస్, మనకి ప్రూఫ్ అనేది అసలు ఫస్ట్ రాదు. ఇక్కడ లైఫ్లో కూడా మనకి సక్సెస్ అయినా లేకపోతే ఒక ప్రోగ్రెస్ అయినా కావాలి అనుకున్నప్పుడు వాట్ నాట్ టు డూ అనే ఏరియాలో మనకి చాలా పెద్ద క్లారిటీ ఉండాలి. సో జామెట్రీ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ సైన్స్. ఇందులోని మనకి వాట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్, వాట్ ఈస్ ద సీక్వెన్స్ దట్ నీడ్ టు బి ఫాలోడ్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్. పెద్దవాళ్ళకే చిన్నవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, చిన్నవాళ్ళు ఎదురు చెప్పకూడదు, కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు, అగ్రిమెంట్ అనేది కంప్లీట్గా ఉండాలి. ఏదైనా ఒక ప్లాన్ అనేది చేస్తే వెల్ థాట్ అబౌట్ అనేది ఆలోచించి అన్నీ చేసి ఫిట్ వెల్ అనేది ఆలోచించే మా పెద్దవాళ్ళు మూవ్ అవుతారు. రెగ్యులర్ రిపిటేషన్ అంటే కంపల్సరీగా ఒక డిసిప్లిన్ ప్రకారం పనిచేస్తూ రోజు ఒకే పని నీట్గా చేసుకుంటూ రిపీటెడ్గా చేస్తూ ఉంటే దానిలో మనకి ఎక్సలెన్స్ అనేది వస్తుంది. సో జామెట్రీ మనకి డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ టు ఆర్డర్ ఆఫ్ థింగ్స్ అండ్ పేరెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జామెట్రీ మనకి ఇన్హరెంట్గా టీచ్ చేస్తుంది. ఎంత కంప్లీట్గా అగ్రిమెంట్ ఉంటే అంత మనకి యూనిఫామిటీ ఉంటుంది, అంత ప్లెజెంట్నెస్ ఉంటుంది, అంత కాన్ఫ్లిక్ట్ జోన్ జీరో అయిపోతుంది. మీటింగ్ పాయింట్స్ అనేవి లైఫ్లో ఉండాలి. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరికి బాగా ఫిట్ అవ్వాలి, కామన్ గోల్స్తో మూవ్ అవ్వాలి. ఈక్వాలిటీ కూడా ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ రిపిటిషన్ అంటే డిసిప్లిన్, డెడికేటెడ్, కంప్లీట్, కంటిన్యూస్ హార్డ్ వర్క్ అనేది సక్సెస్ మంత్ర అనేది జామెట్రీ మనకి టీచ్ చేస్తుంది. సో వర్టిసెస్ తాలూకా ఇంపార్టెన్స్ లైఫ్కి కూడా. యాంగిల్స్ అన్నీ సూట్ అవ్వాలి. లైన్ సెగ్మెంట్స్ అంటే మన తాలూకా డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి. అన్ని అగ్రిమెంట్లో ఉంటేనే మనకి సక్సెస్ అనేది మన లైఫ్లో ప్రూఫ్గా మిగులుతుంది.